సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడి సిగ్గుచేటని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అన్నారు. న్యాయమూర్తిపై దాడికి నిరసనగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ బీజేపీ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో దేశంలో మారణ హోమం సృష్టిస్తుందని అన్నారు. ఉన్నత న్యాయమూర్తిపై మతోన్మాద న్యాయవాది బూటుతో దాడి చేయడం దారుణమన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని సిపిఎం నాయకులు అన్నారు. న్యాయమూర్తిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద భారతదేశం ఉలిక్కిపడేలా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద కోర్టు జరుగుతున్నటువంటి సమయంలో ఒక దుర్మార్గపూరితమైనటువంటి మతోన్మాది లాయర్ దాడికి యత్నించడం అనేటటువంటిది యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. గత కొన్నేళ్లుగా భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మోకలు సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో మతోన్మాద చర్యలను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి ఈరోజు దుర్మార్గంగా అనేక ఘర్షణలు, మారణ హోమాలు, అనేక దాడులు ఈరోజు భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. గుజరాత్ మారణ హోమం గాని, మణిపూర్ లో జరిగినటువంటి మారణ హోమం గాని, అనేక ప్రాంతాల్లో మైనారిటీల మీద చేస్తున్నటువంటి మారణ హోమాలు మనందరం కూడా చూస్తున్నాం. చిన్నపాటి విమర్శలు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నందుకు వారి యొక్క అభిప్రాయాన్ని వాక్ స్వాతంత్రం హక్కు భారత రాజ్యాంగం కల్పించబడినటువంటి హక్కు ప్రకారం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తే ఈరోజు వారి మీద ఉగ్రవాదులు అనేటటువంటి ముద్ర వేసి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించినందుకు దుర్మార్గంగా ఈరోజు జైళ్లలో మోపెడతా ఉన్నారు. స్వయాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడికి యత్నించినటువంటి పరిస్థితులు, ఎంత తీవ్ర పరిస్థితులు ఈ భారతదేశంలో నెలకొన్నాయి, ఈ మతోన్మాద పోకడలు ఎంత పరాకాష్ఠకు చేరుకున్నాయనేది ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు. ఈ భారతదేశం భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు ఐక్యంగా నిలబెట్టడంలో ప్రపంచంలో ఒక పేరెందుకగలిగినటువంటి ఈ భారతదేశ ప్రతిష్టనే ఈరోజు ఈ మతోన్మాద మోకలు దిగజార్చే చర్యలకు పూనుకుంటా ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఏ రకమైనటువంటి గౌరవం లేకుండా ఇష్టాన్ని రాజ్యంగా ఎవరి మీదైనా సరే ఏ రకమైనటువంటి దాడులకైనా పాల్పడడానికి వీళ్ళు ఈరోజు పూనుకుంటా ఉన్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు, ప్రజలు, లౌకికవాదులు ముక్త కంఠంతో వీటందరినీ కూడా ఖండించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ మతోన్మాద చర్యలకి, ఈ మతోన్మాద మూకల దాడుల్ని అరికట్టేటటువంటి దానికి ప్రజలందరూ ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న సుమారు 12 గంటల సమయంలో ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థాన అధిపతి బిఆర్ గవాయ్ మీద దాదాపు 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక సీనియర్ లాయరు ఆయనకు ఉండేటటువంటి బూటుని అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తి మీద విసిరేయడం ఈ భారతదేశంలో ఉండేటటువంటి అనేక మంది ఈరోజు మేధావులు కూడా ఈరోజు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఏదైతే బీజేపీ మతోన్మాదం, సనాతన ధర్మం అనేటటువంటి పద్ధతిలో అవలంబిస్తుందో ఈ పద్ధతుల్లోనే ఆ సీనియర్ లాయర్ గా ఉండేటటువంటి ఒక పెద్ద మనిషి అత్యున్నతమైనటువంటి ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉండేటటువంటి న్యాయమూర్తి మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం అనేటటువంటి సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ మతోన్మాద చర్యలు, సనాతన ధర్మం పాటించేటటువంటి అలవాట్లు మానుకొని వాళ్ళలో పెట్టుకోవాలి. కానీ ఒక పెద్ద న్యాయమూర్తి మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం సిగ్గుచేటు. సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 349 రూపాయలకే 2 రింకిల్ షిఫాన్ సారీస్.
499 రూపాయలకే 2 కస్తూరి క్రేప్ సారీస్, 999 రూపాయలకే లెగ్గిన్స్ లేదా కుర్తీస్ 10 పీసులు, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్, 999 రూపాయలకే 10 బాయ్స్ షర్ట్స్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్ లేదా 4 షర్ట్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. బ్రాండెడ్ రెడీమేడ్స్ పై స్పెషల్ ఆఫర్స్. మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్, అన్లిమిటెడ్ ఆఫర్స్, అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.